అందరం ముందుగా ఆ సౌమ్యనాథ స్వామిని మనసులో అనుకుందాం. శ్రీ సౌమ్యనాథ స్వామియే నమః. శ్రీ సౌమ్యనాథ స్వామియే నమః. శ్రీ సౌమ్యనాథ స్వామియే నమః. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా నందలూరులోని 11వ శతాబ్దపు పురాతన వైష్ణవాలయంకైతే చేరుకున్నాము. ఈ ఆలయం 10 ఎకరాల విస్తీర్ణం కలిగి 108 స్తంభాలతో నిర్మించబడింది. ఈ ఆలయం కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో మరియు రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కులోతుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం చోళ, పాండ్య, కాకతీయ మరియు విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాలలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలి గోపురాన్ని కట్టించి నందలూరు, అడవూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే 5 గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి. అలాగే ఇంకొక విశిష్టత, ఎవరైనా బలమైన కోరికను కోరుకొని ఆ ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత 7 రోజుల్లో వచ్చి ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఇదండి ఈ ఆలయం.